ఈ రోజుల్లో మన జీవితాల్లో మొబైల్ ఫోన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారింది. బ్యాంకింగ్ సేవలు కావచ్చు, అలాగే బిల్లులు చెల్లించటం కావచ్చు, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయటం కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఫోన్ ద్వారానే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ సౌకర్యం ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరంగా కూడా మారతా ఉంది. సైబర్ నేరగాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తూ వాళ్ళ యొక్క డబ్బును దోచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇటీవల పోలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనసేన నేత చిర్రి బాలరాజుకు జరిగినటువంటి ఘటన అందరికీ ఒక హెచ్చరికగా మారిందనే చెప్పాలి. ఆర్‌టీఐ చలానా చెల్లించాలంటూ వచ్చినటువంటి ఒక సాధారణ మెసేజ్‌ను నిజమేనని నమ్మి ఆ లింక్ మీద క్లిక్ చేయటంతో ఆయన ఖాతా నుంచి దాదాపుగా రూ. 12,00,000 సైబర్ నేరగాళ్ళు మాయం చేశారు. చాలా ఈజీగా ఆ లింకు ఆయన వాట్సాప్‌కొచ్చింది. వెంటనే ఆయన ఫోన్‌లో ఆ లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే మాల్‌వేర్ యాప్ ఒకటి ఇన్‌స్టాల్ అవ్వటం. ఆ యాప్ ఆయనకు కనిపించలేదు. లోపల మాత్రం ఆ ఫోన్‌లో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించి ఆయన బ్యాంక్ యాప్‌లు, మెసేజ్‌లు, ఓటీపీలు అన్నిటిని కూడా అది తస్కరించి వెంటనే దాదాపుగా రూ. 12,00,000 కొన్ని క్షణాల్లోనే నేరగాళ్ళు ఆయన అకౌంట్ నుంచి తమ అకౌంట్‌లకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. డబ్బు పోయిందన్న తర్వాత ఆయనకు మెసేజ్ వస్తే గాని ఆయనకి పూర్తి స్థాయి విషయం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన పోలీసుల దగ్గరికెళ్లారు. అయినప్పటికీ కూడా పోలీసు కేసు నమోదైంది. అయితే డబ్బు మాత్రం తిరిగొచ్చే పరిస్థితి అయితే లేదు. ఇలాంటి మోసాలు ఎందుకు జరుగుతున్నాయంటే మనం నిర్లక్ష్యం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. మనకు ఒక మెసేజ్ వస్తే వెంటనే ఇది నిజమేనని నమ్మేసి ముఖ్యంగా ఈ చలానా పెండింగ్‌లో ఉంది. మీ ఖాతా బ్లాక్ అవుతుంది. లింక్ క్లిక్ చేయండని కొన్ని రకాల మెసేజ్‌లు వస్తా ఉంటాయి. వెంటనే భయపడిపోయి దానికి స్పందించి నిజమేనని ఆ లింక్‌పై క్లిక్ చేస్తాం. ఇది సైబర్ నేరగాళ్లకు వల వేసినట్లు అవుతుంది. వాళ్ళు తెలివిగా వ్యవహరించి మన బ్యాంకుల పేర్లతోటి అలాగే తమ ద్విచక్ర వాహనాల మీద పెండింగ్ చలానాలున్నాయి. ఇలాంటి మెసేజ్‌లన్నీ కూడా వాళ్ళు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక్క విషయం. బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇలాంటి లింకులు పంపించి డబ్బులు చెల్లించమని ఏమాత్రం కూడా ఎవరిని అడగవు. ఏదైనా చెల్లించాలంటే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. అక్కడ అధికారికమైనటువంటి యాప్‌ను వాడాలి. మెసేజ్‌లో వచ్చిన లింక్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా క్లిక్ చేయొద్దు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొబైల్‌లో చాలా మంది కూడా యాప్‌లు ఇన్‌స్టాల్ చేయటం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. చాలా సార్లు ఈ తెలియని లింకుల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసే పరిస్థితి చాలా మంది కూడా అలవాటుగా మారింది. ఇది చాలా ప్రమాదకరం. కేవలం ప్లే స్టోర్ నుంచి మాత్రమే అధికారికమైనటువంటి ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి మాత్రమే ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే ఓటీపీ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ కావచ్చు, పాస్‌వర్డ్ అంటూ వివరాలను ఎవరితో కూడా పంచుకోకూడదు. బ్యాంక్ అధికారులు కూడా ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు ఎవరిని కూడా అడగరు. కాబట్టి ఆ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ ఖాతా నుంచి అనుమానాస్పదంగా డబ్బు పోతే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకునేందుకు ముందు ఉపక్రమించాలి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే మీ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సమాచారం ఇవ్వండి. లేదంటే 30 సైబర్ క్రైమ్‌కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది. దానికి వెంటనే కాల్ చేసి ఆహ్, త ఏదైతే ఈ సైబర్ మోసం జరిగిందో దాని వివరాలు తెలియజేయాలి. మరో విషయం ఏంటంటే మన సెక్యూరిటీకి సంబంధించి ఫోను స్క్రీన్ లాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. పాస్‌వర్డు, ఫింగర్ ప్రింటు ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి. కొన్ని కొన్ని యాప్‌లకు అనవసరమైనటువంటి పర్మిషన్ ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో అలాగే చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఇంకా చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఈ మోసాల గురించి తెలియకపోవటం వల్ల ఇలాంటి సైబర్ నేరాల వాళ్ళకు బలైపోతా ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులకు గూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ ఎమ్మెల్యే బాలరాజుకు జరిగినటువంటి ఘటన ఇదొక మనకు గుణపాఠంగా దీన్ని అర్థం చేసుకొని మనం అప్రమత్తం కావాలి. పెద్ద పెద్దోళ్ళు, చదువుకున్నోళ్ళు కూడా ఈ సైబర్ నేరాలకు బారిన పడి మోసపోతా ఉన్నారు. మేము తెలివి కలవాళ్ళం అనుకుంటున్నారు కానీ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో ఈజీగా చిక్కి డబ్బులను కోల్పోతా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉంటేనే మన డబ్బులు సురక్షితంగా ఉంటుంది. ఒక మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. ఒకసారి ఆలోచించండి. అది నిజమా కాదా అని చెక్ చేసుకోండి. అవసరమైతే మీకు తెలియకపోతే చదువుకున్నోళ్ళని కూడా మీ సమీపంలో ఉన్న వాళ్ళందరినీ అడగండి. లేదంటే బ్యాంక్ అధికారులను సంప్రదించి ఇది నిజమా కాదా తెలుసుకొని ధృవీకరించుకోండి. మొత్తానికి ఈ సైబర్ మోసాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. ఇవి పూర్తిగా ఆగాలంటే ప్రజల్లో అవగాహన అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఒక లింక్ క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అదే మీ డబ్బును కాపాడే మొదటి అడుగుగా మారుతుంది. కాబట్టి ఇవాళ రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి ఈ సైబర్ నేరగాళ్లను ఆట కట్టించాలంటే మీరు అవగాహనతో మేల్కొని ఉండటమే సరైనటువంటి మార్గం అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు.